హాయ్ అండి. మనం ప్రస్తుతానికి నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు మనతో ఉన్నారు. మేడం నమస్తే. నమస్తే మేడం, మీరు మహిళా అధ్యక్షురాలుగా కాంగ్రెస్ పార్టీకి ఎలాంటి సేవలు అందిస్తున్నారు మేడం? ఓకే సార్, ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. నా పేరు మాధవి గోపగాని, నల్గొండ జిల్లా మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్. నేను అడ్వకేట్ని కూడా. సో నేను ఇది సెకండ్ టైం మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా సెకండ్ టైం, అండ్ మొన్ననే ఒకసారి మళ్ళీ రెన్యువల్ చేయడం జరిగింది. గత 5 సంవత్సరాలుగా నేను మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలుగా చేస్తున్నాను. అంతకుముందు త్రిపురారం మండల్ వైస్ ప్రెసిడెంట్గా చేసిన కాంగ్రెస్ పార్టీ తరఫున. కాంగ్రెస్ పార్టీలో దాదాపుగా 12-13 సంవత్సరాల నుంచి వర్క్ చేస్తూనే ఉన్నాను. వైస్ ప్రెసిడెంట్గా ఉన్నప్పుడు కూడా నేను స్టేట్ ఎంపీటీసీ ఫోరం వైస్ ప్రెసిడెంట్గా చేశాను స్టేట్కి. సో నేనేంటంటే మహిళా కాంగ్రెస్లో మహిళలను స్ట్రెంగ్తెన్ చేయాలి, పొలిటికల్గా మహిళలను ముందుకు తీసుకురావాలి. ఇప్పుడు రాబోయేటువంటి కాలంలో 30% రిజర్వేషన్ అంటుండ్రు మహిళలకి. ఆల్రెడీ స్థానిక సంస్థలలో 50% రిజర్వేషన్ కూడా ఉంది. సో నేను చూసినప్పుడు, కొత్తగా నేను వైస్ ప్రెసిడెంట్గా వచ్చినప్పుడు మహిళలకు రిజర్వేషన్ ఉంది కానీ వాళ్ళు యాక్టివ్గా పార్టిసిపేషన్ లేదు. నేనున్నప్పుడు అదే చెప్పేదాన్ని, నేను వైస్ ప్రెసిడెంట్గా మీరు మాత్రమే పార్టిసిపేట్ అవ్వండి, మీకు ఎంతవరకు వీలైతే అంతవరకు రాజకీయంగా ముందుకు రండి, మీరు మాట్లాడండి, నేర్చుకోండి. అంటే భర్తలు చేస్తే భార్యలు ఉండడం అట్లా కాకుండా మీరు ఓన్గా మీ ప్రాక్టీస్ చేయండి, మీరు మాట్లాడండి, ముందుకు రండి. అట్లా అయితేనే ముందు అవకాశాలు లభిస్తాయి. ఆడవాళ్ళకి ఇచ్చినా కూడా ఏం చేయలేరు అనే ఒక ఉద్దేశాన్ని మార్చాలనే ఉద్దేశంతో నేను మా మండల్ పార్టీ ప్రెసిడెంట్ తర్వాత జిల్లాకి రావడం జరిగింది. జానారెడ్డి గారు చల్వ వల్ల జానారెడ్డి గారు నాకు ఈ పదవి ఆఫర్ చేశాడు. సో ఆయన ఆశీస్సులతోటి నేను మహిళా కాంగ్రెస్ ప్రెసిడెంట్గా ఎన్నికైన తర్వాత నా వంతుగా అంతకుముందు నేను పదవి తీసుకున్నప్పుడు ఎటువంటి మహిళలు అయితే ఎవరు లేరు. అంటే మహిళా కాంగ్రెస్ ఉందనేది కూడా నాకు కూడా తెలియదు. నేను ఒక యాజ్ ఏ మహిళగా ఇక్కడ వర్క్ చేస్తున్నా కూడా మహిళా కాంగ్రెస్ ఉందనేది నాకైతే ఐడియా లేదు. సో దాని తర్వాత నేను వచ్చిన తర్వాత జిల్లా కమిటీ వేసినాం. జిల్లా కమిటీలో కూడా ఒక 30-40 మంది లేడీస్ బాగా యాక్టివ్గా పనిచేస్తున్నారు. తర్వాత మండల్ కమిటీలు 33 మండలాలకు గాను దాదాపు 30 మండల అధ్యక్షులను కూడా వేయడం జరిగింది. తర్వాత బూత్ కమిటీలు, అంటే మండల్ కమిటీలే కాకుండా టౌన్ కమిటీస్ వేసాము, బ్లాక్ కమిటీస్ వేసాము. తర్వాత ఇప్పుడు బూత్ కమిటీలు వేస్తున్నాం. బూత్ కమిటీలు కూడా ఒక 100-120 వరకు కంప్లీట్ అయిపోయింది. సో మాకు స్టేట్ ప్రెసిడెంట్ సునీతారావు గారు ఏంటంటే ఎవ్రీ మంత్ ఒక మీటింగ్ కండక్ట్ చేసి, సమీక్షా సమావేశం కండక్ట్ చేసి, దాంట్లో మీరు ఎంత స్ట్రెంగ్తెన్ చేసిండ్రు, అంటే గ్రామాల వారీగా ఎన్ని బూతులు కంప్లీట్ చేసారు అనేది ఒకటి మాకు ఎవ్రీ మంత్ మేము రిపోర్ట్ కూడా రాస్తుంటాము. నేషనల్ ప్రెసిడెంట్ అల్కాలమ్మ గారికి, సుంత మేడం గారికి. సో అట్లా మేము చేసిన దాంట్లో ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మహిళా కార్యకర్తలు చాలా బలంగా వెళ్ళాలి, మహిళా నాయకత్వం పెరగాలనే ఉద్దేశంతో బూత్ కమిటీలు కూడా స్ట్రెంగ్తెన్ చేసుకోవడం జరుగుతుంది ఈరోజు. సో ఆ విధంగా ఇప్పుడు నా మహిళా కమిటీలో దాదాపు ఒక 300-400 మందిని నేను చేయడం జరిగింది, ఒక్కరు కూడా లేకుండా వచ్చినప్పుడు. ఇప్పుడు మాత్రం మహిళా కాంగ్రెస్ అనగానే ఎక్కడైనా కూడా పార్టిసిపేషన్కి కాంగ్రెస్ తరఫున బాగా కొట్లాడినాం మేము. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా దాదాపుగా 300-400 సమ్మెలు చేయడం జరిగింది, నిరాహార దీక్షలు చేయడం జరిగింది, ప్రొటెస్ట్ చేయడం జరిగింది. అట్లా గాంధీ భవన్లోనే కాకుండా ప్రతి జిల్లాల వారీగా, మండలాల వారీగా కూడా మేము ఫైట్ చేసినాం. మా జిల్లాకు వచ్చేసరికి నేను పదవి తీసుకున్న తర్వాత దాదాపుగా ఉప ఎన్నికలు చాలా వచ్చినాయి. సాగర్ వచ్చింది, హుజూర్నగర్ వచ్చింది, మునుగోడు వచ్చింది. సో ఈ ఎన్నికలలో అన్నిట్లలో కూడా మేము చాలా యాక్టివ్గా పనిచేసినాం, స్ట్రెంగ్తెన్ చేసుకుంటూ పోతున్నాం మహిళా కాంగ్రెస్ని, మహిళల నాయకత్వం పెరగాలని. ఓకే మేడం, మీరు ఎంపీటీసీగా రాష్ట్ర ఫోరం అధ్యక్షురాలుగా మీరు కొనసాగించినప్పుడు ఎంపీటీసీలకు ఎలాంటి గౌరవం దక్కింది మేడం గత ప్రభుత్వాలలో? కరెక్ట్. అయితే మేము వచ్చేటప్పటికి ఎంపీటీసీలకు గౌరవ వేతనం అనేది లేదు. సో మేము కొట్లాడినప్పుడు గౌరవ వేతనం వచ్చింది. మేము గౌరవ వేతనం అడిగినాము. కొన్ని ఫండింగ్ కూడా అంటే ఆ టైంలో అయితే ఫండింగ్ అసలు లేదు. అంటే 14లో తెలంగాణ వచ్చిన కొత్తలో నేను ఉన్నాను. అయితే మరీ నిర్వీర్యం చేసేసిండ్రు. ఏది స్థానిక సంస్థలు అనేది సర్పంచ్ల కంటే నేషనల్ నుంచి వస్తున్నాయి ఫండింగ్ కొంతవరకు, కానీ ఎన్ఆర్జీఎస్ ఫండ్స్ ఇక్కడ మాత్రం మండలాలు జెడ్పీటీసీలకు మాత్రం ఎటువంటి ఫండింగ్ లేకుండా 5 ఇయర్స్లో మినిమం ఒక మండలానికి ఒక 40 lakhs 20 lakhs కూడా రాలేదు. అంటే ఆ 5 years చాలా వ్యతిరేకంగానే ఉండే ఎంపీటీసీలలో కానీ జెడ్పీటీసీలలో కానీ. ఒక గౌరవ వేతనం కోసం మేము ఫండింగ్ కోసం కొట్లాడినాం కానీ ఒక్కటైతే సాధించుకోగలిగినాం అంతవరకే. మేడం, మీరు వైస్ ఎంపీపీగా మీరు ఎలాంటి సేవలు అందించారు మేడం?
అదే చెప్తున్నాను కదా, ప్రతి దగ్గర కూడా నాకు నా దృష్టికి వచ్చినటువంటి ప్రతి సమస్యను కూడా నా వరకు అయినంత వరకు నేను కొట్లాడిన చేసిన ప్రతి దగ్గర సొంత పార్టీ అయినా సరే వాళ్ళ అధ్యక్షుల మీద నేను కొట్లాడి ఏ విలేజ్కి ఏమన్నా అడిగితే మహిళలు నా దగ్గరకు వస్తే ఉచిత న్యాయ సేవ కూడా చేస్తాను నేను. అంటే ఫ్యామిలీ ఇష్యూస్ కావచ్చు, మా కాంగ్రెస్ కార్యకర్తలకైతే బెయిల్స్ అయినా ఏవైనా ఫ్రీగానే చేసి పెడతాను నేను. అట్లా న్యాయపరంగా కావచ్చు, పొలిటికల్గా ఎవరైనా ఆడవాళ్ళు రేషన్ కార్డ్స్ లేవని, అప్పుడైతే రేషన్ కార్డ్స్ ఇవ్వలేదు, ఇప్పుడు అయితే రేషన్ కార్డ్స్ ఇవ్వమని వచ్చినా కూడా, లేకపోతే ఇంక ఇతరత్ర ఏదైనా సమస్యలు ఉండి నా దగ్గరకు వస్తే తప్పకుండా నేను ఈ వికలాంగులకు కావచ్చు రకరకాలైనటువంటి సమస్యలల్లో నేను వాళ్ళకి హెల్ప్ చేస్తూనే పోతున్నాను. అట్లా మేడం, మీరు ఒక మహిళా అడ్వకేట్గా పనిచేస్తున్నారు మేడం. మీ కాడికి ఎలాంటి సమస్యలు ఎక్కువ వస్తాయి, వాటికి ఎలా పరిష్కారం న్యాయం చేస్తారు మేడం మీరు? ఓకే, ఎక్కువగా ఈ మధ్యన సమస్యలు అంటే ఫ్యామిలీ సమస్యలు ఎక్కువ వస్తున్నాయండి. అంటే అవగాహన లోపం కావచ్చు, పెళ్ళిళ్ళైన కొన్ని రోజుల్లో 1 year 1.5 year లోపలనే డైవర్స్ బాగా వస్తున్నాయి. సఫరింగ్ అంటే లేడీస్ సఫర్ చేస్తున్నారు కొన్ని కేసులు, కానీ జెంట్స్ సఫర్ చేస్తున్నారు చాలా వరకు వస్తున్నాయి. సో ఇందులో మేజర్గా ఏంటంటే తల్లిదండ్రుల పాత్ర ఎక్కువ ఉండాలి. వాళ్ళు పెళ్లి చేసేటప్పటికి ఇండిపెండెన్స్గా వాళ్ళు ఆల్రెడీ అర్నింగ్లో ఉంటున్నారు. ఫైనాన్షియల్ స్టేటస్ బాగుండేసరికి వాళ్ళు ఎవరికేం తినేది, అడ్జస్ట్మెంట్ నాకెందుకు అనే ఒక మేజర్ ఆ దృక్పథంలోకి వెళ్ళిపోతున్నారు. కానీ కుటుంబ వ్యవస్థ బలోపేతం కావాలంటే కంపల్సరీగా భార్యాభర్త ఇద్దరు కూడా, అంటే మహిళలు కావచ్చు జెంట్స్ కావచ్చు, ఇద్దరు కూడా కొంతవరకు కాంప్రమైజ్ అయితేనే కుటుంబ వ్యవస్థ బలోపేతం అవుతుంది. తప్పితే నేను డబ్బులు ఉన్నాయంటే డబ్బులు ఉండడంతో ఫ్యామిలీ వ్యవస్థ బాగుపడదు. ఇప్పుడు నీ ఇండిపెండెన్స్ కోసం నువ్వు సంపాదించు, కానీ ఇద్దరు కూడా కలిసి పని చేసుకోవాలి, అడ్జస్ట్మెంట్స్ అనేది ఇద్దరు ఉండాలి. కానీ ఈ రోజులు ఏమవుతుందంటే పెళ్ళైన కొన్ని రోజులకే నాకు ఇండిపెండెన్స్ ఉంది, నీకుంది, నీకు నేను చెప్తే వినేది ఏంది, లేకపోతే కుటుంబ వ్యవస్థను విచ్ఛిన్నం చేయడం, అత్త ఉండొద్దు మామ ఉండొద్దు, ఇట్లా రకరకాల సమస్యలు ఒక్కటని కాదు. ఎవరి ఇండిపెండెన్స్ వాళ్ళకి కావాలని కోరుకోవడం, ఫైనాన్స్ కూడా షేర్ చేసుకోకపోవడం. ఇంతకుముందు ఏంటంటే ఏం చేసినా ఇద్దరు కలిసి భార్యాభర్తలు కొద్దిగా అవగాహనతో ఉండేది. ఇప్పుడు ఆ అవగాహన లేకపోవడం వల్ల భార్యాభర్తలు ఇద్దరు కూడా కొట్లాటలు ఎక్కువైపోతున్నాయి. డైవర్స్ అనేది మేజర్ ప్రాబ్లం అయిపోతుంది. ఇక్కడ డైవర్స్ కుటుంబ వ్యవస్థ విచ్ఛిన్నం చేస్తుంది అది ఇప్పుడు. ఓకే మేడం, 498 కేసులో ఎక్కువ అంటే ఎవరిపైన శిక్ష పడే అవకాశాలు ఉంటాయి మేడం? ఎవరికి శిక్ష పడుతుంది? 498 అంటే జనరల్గా ఇక జెంటు బేస్ చేసుకొని వేస్తారు, ఎక్కడో రేరు మహిళలు చేస్తున్నారు అనేది. 498లో దాదాపుగా జెంట్స్కి ఎక్కువ శిక్షలు పడడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే అది జెన్యూన్ ఉంటేనే. ఇప్పుడు ఏంటంటే ఇంతకుముందు కాగానే ఏ కేసు అయినా అత్తను మామను ఆడపడుచులను అట్లా పెట్టేది. ఇప్పుడు అట్లా లేకుండా ఏంటంటే రెండు వైపులో కూడా ఆలోచించి ఒక కమిటీ డెసిషన్ తీసుకున్న తర్వాతనే అవి ఫైల్ చేసుకుంటున్నారు, చేసుకొని జెంట్స్కి ఎక్కువ పడుతూనే ఉంటాయి. అంటే దీంట్లో ఎన్ని జెన్యూన్ కేసులు ఉంటాయి మేడం వాస్తవంగా? జెన్యూన్ కేసులు అంటే ఇప్పుడు జెన్యూనిటీ అనేది జడ్జి గారు మన ఎవిడెన్స్ని బట్టి దాన్ని బట్టి వాళ్ళు డిసైడ్ చేస్తారు. కానీ ముందే అసలు కేసులు ఫైల్ చేసేటప్పుడే ఒక కమిటీ ఉంటుంది. ఆ కమిటీ దగ్గర వీళ్ళని పిలిచి ఇది వాస్తవమా కాదా అనేది ఆలోచించిన తర్వాతనే ఫైలింగ్ నెంబర్ ఇస్తున్నారు. కాకపోతే పోక్సో కేసులలో మాత్రం కొంతవరకు ఏమవుతుందంటే కొంతమంది లివింగ్ రిలేషన్స్లోనే ఉంటున్నారు. కొన్ని చూసినాను నేను, సరే అన్నీ అని నేను చెప్పటం లేదు. లివింగ్ రిలేషన్లో ఉంటున్నారు, వాళ్ళు ఇష్టపడే ఇద్దరు ఉంటున్నారు, తర్వాత ఎక్కడో దగ్గర వాళ్ళకు వచ్చేసరికి గొడవలు వచ్చేసరికి పోక్సో అట్లా అని పెడుతున్నారు. రీసెంట్గా కూడా నేను కొన్ని చూసిన. అటువంటి వాళ్ళని నేను ఏంటంటే ఇద్దరు తప్పులు ఉంటాయి, సరే కూర్చోబెట్టి బయట ఎక్కువగా కేసులు బయట సాల్వ్ చేసుకుంటుంటారు. కానీ మరీ అన్యాయం జరగడం అంటే ఏంటంటే రేప్ చేయడము, ఒంటరిగా ఉన్నాం, ఇట్లా కొన్ని సమస్య పెద్ద పెద్దవి కూడా చాలా ఉంటాయి. ఆ మహిళల మీద చాలా వరకు అకృత్యాలు జరుగుతూనే ఉన్నాయి, దాంట్లో ఎటువంటి లోపం లేదు. కానీ చట్టాన్ని ఎట్లా మిస్యూజ్ చేస్తున్నారు అనే దానికి నేను ఉదాహరణలు కొన్ని చెప్తున్నాను. సో అట్లా లవ్లో ఉండి కూడా ఏజ్ తక్కువ ఉండేసరికి పోక్సోలు అట్లా పెడుతున్నారు. కానీ కొన్ని సమస్యలు మాత్రం జెన్యూన్గా ఉంటాయి. అటువంటి వాళ్ళకి కఠిన శిక్ష పడాలని మేము కూడా కోరుకుంటాం. అటువంటి వాళ్ళకు అదర్ సైడ్ అడ్వకేట్స్ కూడా ఉండొద్దని కోరుకుంటాం. మేడం, ఒక భార్య ఒక భర్తపై ఎన్ని విధాల కేసులు పెట్టచ్చు మేడం? ఎన్ని విధాలుగా అంటే చాలా ఉంటాయి. ఇప్పుడు టార్చర్ చేస్తుంటారు, వరకట్నం కోసం పెడుతుంటారు, ఇట్లా రకరకాల కేసులు ఉంటాయి. మనము దాన్ని ఎట్లా చూస్తామంటే జెంట్స్ చేసే పనులను బట్టి మనం దాన్ని మేజర్గా అయితే కట్నాల కోసం ఈ హరాస్మెంట్ ద్వారా కేసులు అవి ఎక్కువ ఉంటాయి.
ఈ ఇప్పుడు పోక్సో కేసు. మొత్తం కూడా రాష్ట్ర వ్యాప్తంగా మహిళలపై చాలా వరకు అఘాయిత్యాలు జరుగుతున్నాయి మేడం. మీరు చాలా చూస్తూనే ఉన్నారు పేపర్లలో, టీవీలలో. ఈ అఘాయిత్యాలు మొత్తం కూడా ఆగాలంటే ఎలాంటి చట్టాలు రావాలి, మహిళలకు ఇంకా ఎలాంటి రక్షణ కల్పిస్తే బాగుంటుంది అంటారు? ఇప్పుడు వచ్చిన చట్టాలు చాలా బాగున్నాయండి. ఇప్పుడు వచ్చిన చట్టాలు పోక్సో తొందరగా ఇట్లాంటి కేసులు వస్తే ఏంటంటే తొందరగా ట్రయల్ చేయాలి. విత్ ఇన్ స్పాన్ ఆఫ్ వెరీ షార్ట్ పీరియడ్లో వాళ్ళకి న్యాయం జరగాలి. ఎవరైతే విక్టిమ్ ఉంటారో వాళ్ళకి తొందరగా న్యాయం జరగాలి అనేది ఒకటి తీసుకొచ్చిండ్రు. తర్వాత పోక్సో తీసుకొచ్చుడు ఇవన్నీ కూడా మహిళలకు రక్షణ కల్పించడానికే. కానీ కొన్ని సందర్భాలలో ఏంటంటే మనదో కూడా కొంచెం చైతన్యం రావాలి. ఎట్లా వాడుకోవాలి. ఇప్పుడు ఆన్లైన్లో చాలా నేరాలు జరుగుతున్నాయి. వాళ్ళను అమ్మాయిలను చాలా వేధించడం అట్లా చాలామంది ఏంటంటే బయటికి రావడానికి భయపడుతున్నారు అమ్మాయిలు. నేను పోతే పోలీస్ స్టేషన్కి తిరగడము, కోర్టుకు తిరగడము, ఇదంతా న్యూసెన్స్, ఏదో సర్దుకుపోతే అయిపోతుందన్న మాటలు ఉంటున్నారు. కానీ చదువు మేజర్గా ఎడ్యుకేట్ అయ్యి ఉండి వాళ్ళు అన్ని రకాలుగా సొసైటీలో తెలుసుంటే ఎట్లా న్యాయం జరుగుతుందో ఒక అవగాహన వస్తుంది. సో దానికోసం నేను ఏమంటున్నా అంటే ముందుగా చదువుకోవాలి. ప్రతి ఆడపిల్ల చదువుకోవాలి. చదువుకుంటే చట్టాల గురించి అవగాహన వస్తుంది, చైతన్యం వస్తుంది. వచ్చినప్పుడు మనకి ఏదైనా అన్యాయం జరిగితే ఖచ్చితంగా కోర్టుకు వెళ్ళగలుగుతాము, పోలీస్ స్టేషన్కి వెళ్ళగలుగుతాము. దాని ద్వారా మనకు తగిన న్యాయం జరుగుతుంది. సో అది మేజర్గా గమనించాల్సిన విషయం ఆడవాళ్ళు ఎవరైనా కూడా. ఇంకొన్ని సందర్భాలలో ఏంటంటే పేరెంట్స్ కూడా కొంచెం ఎంకరేజ్ చేయరు బయటికి వెళ్ళడానికి. నాకు అన్యాయం జరిగిందని చెప్పుకోవడానికి కూడా అమ్మాయిలు భయపడుతుంటారు. సో అటువంటి సందర్భాల్లో పేరెంట్స్ కూడా వాళ్ళని ఎంకరేజ్ ప్రతి విషయాన్ని పేరెంట్స్తో పాటు డిస్కస్ చేసుకోగలిగితే మనకు కొంతవరకు మహిళలకు జరగడం ఒకటి. కొంచెం సేఫ్టీ కూడా ఇంపార్టెంటే. ప్రభుత్వం నుంచి ఇంకొంత సేఫ్టీ ఉండాలని నేను అనుకుంటున్నాను. ఇప్పుడు గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీ టీమ్స్ను ఇంకా చేయడం, డెవలప్ చేయడం అవన్నీ కూడా చేస్తున్నారు కాంగ్రెస్ ప్రభుత్వంలో. సో దానివల్ల మహిళలకు మంచి రక్షణ కలుగుతుందని సీసీ కెమెరాలు పెడుతున్నాం. ఇప్పుడు ప్రతిదీ అన్నీ పెంచుకుంటూ పోతున్నాం, మహిళా శక్తి పెంచుకుంటూ పోతున్నాం. సో అట్లా బలోపేతం చేస్తున్నాము. దానివల్ల మహిళలకు పూర్తిగా రక్షణ జరుగుతుందని మేము ఆశిస్తున్నాం. ఓకే మేడం, ఇప్పుడు ఫోన్ బెట్టింగ్ల ద్వారా చాలా కుటుంబాలు చిన్న భిన్నం అవుతున్నాయి మేడం. ఈ నిర్మూలన కోసం మీరు ఒక అడ్వకేట్గా ఎలాంటి సూచన సలహాలు ఇస్తున్నారు మేడం? ఇప్పుడు ప్రతి గ్రామంలో కూడా నేను ఇన్ని రోజులు ఏంటంటే అది సొసైటీలో ఎక్కడో ఉన్నది మనకు తెలియకపోతుండే. హై క్లాస్ కొంచెం ఇప్పుడు పట్టణాలలో అక్కడ అభివృద్ధి చెందిన పట్టణాలలోనే ఉంది అనుకున్నాం. కానీ రీసెంట్గా నేను చూసింది అయితే విలేజ్లలో కూడా దాదాపు విలేజ్లు అన్నిట్లలో కూడా బెట్టింగ్ పెట్టి డబ్బులు పోగొట్టుకున్నారు. ఇంత లాస్ వచ్చింది. అది ఎప్పటి వరకు తెలియట్లేదు అంటే వాడు ఒక 50 లక్షలు, 20 లక్షలు, 30 లక్షలు లాస్ అయ్యే వరకు కూడా వాడు ఎక్కడో అప్పు తెచ్చుకుంటున్నాడు. హ్యాండ్ లోన్సో లేకపోతే ఆన్లైన్ లోన్సో వాళ్ళే ఇస్తున్నారు. మొత్తం ఫైనాన్షియల్గా మొత్తం క్లోజ్ అయిన తర్వాత కానీ ఆ బెట్టింగ్ యాప్ల గురించి బయటికి తెలియట్లేదు. సో వీటి మీద అవగాహన అంటే ప్రతి ఒక్కరు కూడా దీన్ని సామాజిక బాధ్యతగా తీసుకొని దానివల్ల ఎలాంటి నష్టాలు ఉన్నాయని ఈ యాప్లను ముందు కట్టడి చేయాలి. గవర్నమెంట్ ఈ ఫైనాన్షియల్ ఈ యాప్స్ని కట్టడి చేయగలిగితే కొంత కట్టడి అవుతుంది. కానీ అన్నీ ఫ్రీగా వదిలేసి ఇది కట్టడి కావాలంటే అవ్వదు. కాబట్టి ఇది ఇనిషియేట్గా ప్రభుత్వం ఇనిషియేషన్ తీసుకొని ఈ ఆన్లైన్ బెట్టింగ్లను అనేది నిర్మూలించగలిగితే, తీసేయగలిగితే కొంతవరకు బెటర్ అవుతుంది మేడం. ఇప్పుడు విలేజ్లలో బెల్ట్ షాపులు విపరీతంగా ఉన్నాయి మేడం. బెల్ట్ షాపులు అంటే విలేజ్లలో బెల్ట్ షాపులు బీభత్సంగా జరుగుతాయి. గత ప్రభుత్వాలు కూడా నిర్మూలించలేకపోయినాయి. ఒకవేళ ఆ వ్యవస్థను కనుక నిర్మూలించితే ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుంది అంటున్నారు మేడం. దాన్ని ఎలా నిర్మూలించడం సాధ్యమవుతుంది? యాక్చువల్గా కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు లిక్కర్ నుంచి 11,000 కోట్లు వచ్చేది. ఆంధ్ర తెలంగాణ కలిసి ఉన్నప్పుడు ఆ రెండు విడిపోయిన తర్వాత కూడా ఈరోజు 20,000 కోట్లకు పైగా బడ్జెట్లో సగం 1/4 లిక్కర్ నుంచి వస్తుంది. అంటే మనం అర్థం చేసుకోవాలి ఈ 10 ఏళ్లలో టీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత నాశనం చేసింది, వ్యవస్థను అంతా నాశనం చేసి పెట్టింది. ఇప్పుడు అంతా ఏంటంటే ఆల్రెడీ పాకిపోయింది, వేర్లతో సహా ఇట్లా కరడు కట్టిపోయిండ్రు. ప్రతి విలేజ్లో బెల్ట్ షాపులు, లిక్కర్ అమ్మకాలు పెరిగిపోవడం, డ్రగ్స్ దందా. ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత డ్రగ్స్ని అయితే కొంతవరకు అరగట్టగలుగుతున్నాము. రేవంత్ రెడ్డి గారు మంచి డెసిషన్ తీసుకున్నారు. డ్రగ్స్ను ఎక్కడైనా కూడా ఎంకరేజ్ చేయొద్దు, పబ్స్లో కానీ ఎక్కడ కూడా ఎంకరేజ్ చేయొద్దు అనే ఉద్దేశంతో ఈ మధ్యకాలంలో చాలా రైడ్స్ అవుతున్నాయి. ప్రతి దగ్గర కూడా రైడింగ్ చేసి ఆ డ్రగ్స్ని అరికడతా ఉన్నాం. సో అందులో భాగంగా మునుగోడు మా ఎమ్మెల్యే గారు టోటల్గా దాన్ని అంటే బెల్ట్ షాప్లు అనేది లేకుండా చేసిండు మునుగోడులో. సో అటువంటి డెసిషన్స్ ముందు రాబోయే కాలంలో వస్తాయని నేను కూడా అనుకుంటున్నా.
వీళ్ళు అలవాటు పడిపోయిండ్రు దానికి. కాంగ్రెస్ ప్రభుత్వం తప్పకుండా దాని మీద కూడా చర్యలు తీసుకుంటుంది. డ్రగ్స్ మీద చేస్తున్నాం ఇప్పుడు వర్కౌట్. కాకపోతే ఏంటంటే టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్న కాలంలో ప్రతి వ్యవస్థను, ఒక వ్యవస్థనని కాదు చెప్పలేము, ఇప్పుడు కార్పొరేషన్లు ముట్టుకున్నా ఎక్కడ చూసినా అప్పులే. దేన్నన్నా చేద్దాము, ఇంప్లిమెంట్ చేద్దాము అనే స్టేజ్కి వచ్చేసరికి ఆడ ఫైనాన్స్ ప్రాబ్లం వస్తుంది. చేయలేదు. ఇప్పుడు ఉద్యోగాలు లేక ఆ రోజులలో కుల వృత్తులను ఎంకరేజ్ చేసి ఎక్కడున్నోడు అక్కడే ఉండాలి, మేమేం చదవద్దు, విద్యా వ్యవస్థను నాశనం చేసిండు. ఈరోజు మేము వచ్చిన తర్వాత విద్యా కమిటీలు వేసినాం, కమిషన్లు వేసినాం, రైతు కమిషన్లు వేసినాం. అంటే రైతులకు భరోసా ఇస్తున్నాము, విద్యా వ్యవస్థను బలోపేతం చేస్తున్నాము, రక్షణ వ్యవస్థను బలోపేతం చేస్తున్నాము, ఈ డ్రగ్స్ వ్యవస్థను నిర్మూలించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ రకంగా ప్రతి వ్యవస్థను క్షుణ్ణంగా పరిశీలించి దాన్ని కరెక్ట్ చేసుకుంటూ రావాలని ఒక్కొక్క వ్యవస్థ మీద పనిచేసుకుంటూ ఈరోజు వస్తున్నాము. మొత్తం సమూలంగా పాడైపోయినటువంటి వ్యవస్థను ఒక్కొక్కటొక్క ముందుకు తీసుకెళ్తున్నాం. ఈరోజు మంచిగా చేసుకుంటూ వెళ్తున్నాడు రేవంత్ రెడ్డి. మేడం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే బత్తుల లక్ష్మారెడ్డి గారు అంటే మిర్యాలగూడెం కాన్స్టిట్యున్సీ నియోజకవర్గాన్ని ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేస్తారు? గతంలో బీఆర్ఎస్ ఎట్లా చేసింది? ఇక కాంగ్రెస్ తీసుకున్నటువంటి అన్ని కార్యక్రమాలు ఇక్కడ కూడా అమలు అవుతాయి కదండి. ఇప్పుడు కాంగ్రెస్ రైతు బంధు ఇచ్చింది, రైతు భరోసా ఇచ్చింది, తర్వాత విద్యార్థులకు కాస్మెటిక్ ఛార్జెస్ పెంచింది, మెస్ ఛార్జెస్ పెంచింది. విద్యా వ్యవస్థ చూసుకుంటే 60,000 ఉద్యోగాలు ఇచ్చినాము, రైతు రుణమాఫీ చేసేసినాము కంప్లీట్గా. సో మహిళలకైతే చెప్పిన ప్రతిది కూడా మహాలక్ష్మి ప్రోగ్రాంలో బస్సులో ఫ్రీ సౌకర్యం ఇచ్చినాం, 200 యూనిట్స్ కరెంట్ ఫ్రీ ఇచ్చినాం, వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాం. ఈరోజు సోలార్ పంపు సెట్లు సోలార్ వాళ్ళకే ఇస్తున్నాం, మహిళలకు ఇస్తున్నాము, ఇండ్లు మహిళల పేరు మీదనే ఇస్తున్నాము. సో స్కాలర్షిప్స్, తర్వాత ఆరోగ్యశ్రీ పెంచినాం, 10 లక్షలకు 5 లక్షలు ఉంటే 10 లక్షలు పెంచినాం, రైతులకు బీమా సౌకర్యం కల్పిస్తున్నాం, పంట బీమా కల్పిస్తున్నాం. ఇంతకంటే ఎక్కువ ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. రాజశేఖర్ రెడ్డి గారు ఉన్నప్పుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కొనసాగిస్తూ మళ్ళీ కొత్త కార్యక్రమాలు కూడా ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకోవడం జరిగింది. సో ఇప్పుడు కాళేశ్వరం అనే పేరుతో అన్ని లక్షల కోట్లు అప్పు చేసినా కూడా దాన్ని ఓవర్కమ్ చేస్తూ ఈరోజు మేము ముందుకు తీసుకెళ్తున్నాం. గవర్నమెంట్ని ఇచ్చిన అన్నీ కూడా ఏవైతే మేము 6 గ్యారెంటీస్ ఇచ్చినామో అవన్నీ కూడా ఒకటొకటిగా చేసుకుంటూ వెళ్తున్నాం. అంటే అది రేవంత్ రెడ్డి గారి ఘనత. ఎందుకంటే డబ్బులు లేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు అంటే ఎవరైనా ఇస్తారు, డబ్బులు లేనప్పుడు కూడా ఇప్పుడు దాదాపుగా కాంట్రాక్టర్లకే ఎన్ని వేల కోట్ల అప్పులు ఉన్నాయి, ప్రతి కార్పొరేషన్లో కూడా అప్పు ఉంది ఈరోజు. సో అన్నింటినీ కూడా ఓవర్కమ్ చేస్తూ మేము ముందుకెళ్తా ఉన్నాం. ఇప్పుడు ఇంకా మేడం, ఈ ఉమ్మడి నల్గొండ జిల్లాలో 2 డైనామిక్ మంత్రులు ఉన్నారు మేడం, వాళ్ళ పరిపాలన ఏ విధంగా ఉంది? ఇందిరమ్మ ఇండ్లలో ఎట్లా ముందుకు తీసుకెళ్తున్నారు? ఎంతమందికి న్యాయం జరుగుతుందంటారు మేడం? తప్పకుండా. ఇప్పుడు మా దగ్గర ఉన్న నల్లగొండ అంటేనే కాంగ్రెస్ గడ్డ. ఉన్నటువంటి లీడర్లందరూ కూడా మాకున్నటువంటి లీడర్లందరూ కూడా చాలా గొప్పగా పనిచేసిండ్రు కాబట్టి ఇన్నిసార్లు గెలిచిండ్రు. జానారెడ్డి గారు కావచ్చు, ఆయన రాజకీయాలలో వచ్చిన దగ్గర నుంచి ఆయనకు ఎదురు లేకుండా ఇక్కడ ఉన్నారు, ఓటమి లేకుండా ఎదురు లేకుండా ఉన్నారు. కోమటిరెడ్డి గారు కూడా అంతే, రాజగోపాల్ రెడ్డి గారు కూడా అంతే. సో ఇట్లా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, ఇక్కడ మా దగ్గర ఉన్నటువంటి ప్రతి మంత్రి కూడా చాలా బాగా ప్రజల్లోకి వెళ్ళి పనిచేస్తున్నారు. సో దానివల్లనే వాళ్ళకు ఓటమి లేకుండా ఈరోజు పనిచేయగలుగుతున్నారు. వచ్చినటువంటి కార్యక్రమాలన్నీ కూడా కోమటిరెడ్డి గారు మొత్తం రోడ్లన్నీ కూడా హైదరాబాద్ నుంచి ఇక్కడి వరకు కూడా ఎన్నో ఫ్లైఓవర్స్ వేసిండు. ఎవరన్నా రోడ్డు కావాలి మాకు, రూరల్ రోడ్స్ కానీ ఏది అడిగినా కూడా ఆయన కాదనకుండా తప్పకుండా ఆయన దగ్గరికి వెళ్తే పని కాదు అనేది ఉండదు. ఇందిరమ్మ ఇండ్లు కావచ్చు, అన్నిట్లలో కూడా లబ్ధిదారులను ఎంపిక చేస్తున్నాం మేము, పార్టీల వైజ్గా కాకుండా. ఇంతకుముందు టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు ఏంటంటే వాళ్ళ పార్టీ కార్యకర్తలా కాదా అని లోన్లు ఇవ్వడం కావచ్చు, ఏదైనా కూడా అట్లా చూసిండ్రు. కానీ ఈరోజు మా ప్రభుత్వంలో మా మంత్రి గారు తప్పకుండా మన పార్టీ పనిచేయడం కాదు, పేద జనానికి అవకాశాలు రావాలనే ఒక మంచి ఉద్దేశంతో ముందుకెళ్తున్నారు. జానారెడ్డి గారి హయాంలో అయితే మా దగ్గర ఉన్నటువంటి ప్రతి రోడ్డు, మా దగ్గర ఉన్నాయే మ్యాక్సిమం తండాలు ఉంటాయి సాగర్ కాన్స్టిట్యున్సీలో. ఆ తండాలలో ప్రతి తండాకి రోడ్లు వేయడం కానీ, కరెంటు కానీ, ఈ కాలువలు మరమ్మతులు చేయించడము, కాలువలు కొత్త లిఫ్ట్ ఇరిగేషన్స్ తేవడం, ఇవన్నీ కూడా కాంగ్రెస్ మా జానారెడ్డి గారి హయాంలోనే జరిగినాయి. సో మా మంత్రులు బాగున్నారు, మా ఎమ్మెల్యేలు అందరూ నల్గొండ జిల్లాలో ఉన్న వాళ్ళు బాగున్నారు కాబట్టే
పదే పదే మేము గెలిపించుకుంటున్నాం, వాళ్ళకి అవకాశం ఇస్తున్నాం. టీఆర్ఎస్ ఉన్నప్పుడు కూడా వీళ్ళని గెలిపించుకున్నామంటే అది వాళ్ళ పనితీరుకు నిదర్శనం. ఓకే మేడం, ఇక్కడ తీన్మార్ మల్లన్న, ఓకే, ఆయన పైన మొన్న జరిగిన అత్యాయత్నంపై మీ అభిప్రాయం ఏంటి? అది నేను పూర్తిగా విరోధిస్తున్నా. ఎందుకంటే అది కరెక్ట్ కూడా కాదు. దొరల అహంకారంతో చేసినటువంటి మహా టీవీ మీద అట్లనే చేసిండ్రు. అంటే మాట్లాడితే కొట్టేస్తారా? ఇప్పుడు వాళ్ళు ఉన్నప్పుడు మీడియాకైతే నోరే లేదు, ఎవరు కూడా మాట్లాడలేదు. ఈరోజు చాలామంది మీడియా వచ్చి మాట్లాడగలుగుతున్నారు, సీఎంని అడగగలుగుతున్నారు, మంత్రులను నిలదీస్తున్నారు, ఎమ్మెల్యేలను నిలదీస్తున్నారు, మాలాంటి వాళ్ళు అందరిని అడుగుతున్నారు. మీరు ఎందుకు ఏం చేస్తలేరు అని చిన్న చిన్న కార్యకర్తలు కూడా అడుగుతున్నారు. మేము ఇన్ని చేస్తున్నాము అయినా కూడా కొట్లాడుతున్నారు. అంటే ఒక తండ్రిలాగా వ్యవహరిస్తున్నాం మేము, వాళ్ళేమో ఒక నియంతలాగా వ్యవహరించరు. కనీసం ప్రెస్ మీటు ఆయన ఏదో ఒక బహిరంగ సభకో ఏదో వచ్చినప్పుడు ప్రెస్ మీట్ పెట్టేది, అందరినీ మీడియా వాళ్ళని కూడా తిట్టేది. డైరెక్ట్గానే మీడియా నీకు పని లేదా, ఇవి అడుగుతున్నా అని మీడియాను మొత్తం సప్రెస్ చేసిండు ఆ రోజు. ఈ రోజు మీడియాకు మేము ఫుల్ రైట్స్ ఇచ్చేసినాం. రేవంత్ రెడ్డి గారిని కూడా అడగడానికి ఫుల్ రైట్స్ ఇచ్చినాం. అంటే అర్థం చేసుకోవాలి, మనం ప్రజాస్వామ్యాన్ని మళ్ళీ బతికిస్తున్నాం. కానీ వాళ్ళు ఏం చేసిందంటే ఎక్కడన్నా వాళ్ళ మీద ఏదైనా వ్యతిరేకత వస్తే ఆ టీవీని మొత్తం కంప్లీట్గా ఏబిఎన్ ఆంధ్రజ్యోతిని అయితే కొన్నాళ్ళ వరకు నిషేధించిండ్రు ఇక్కడ తెలంగాణ. సో అట్లా చెప్పితే బీఆర్ఎస్ చేసిన అరాచకాలు అన్నీ కావు. ఈరోజు వాళ్ళ మీద ఒకటి, ఇప్పుడు ఎన్ని కేసులు ఉన్నాయి, ఒకటి కాదు, ఏది తోడినా వాళ్ళ పేరే వస్తుంది. అంటే అప్పుడు నియంత కాబట్టి ఏది జరిగినా వాళ్ళ హయాంలోనే, వాళ్ళ కనుసన్నలలో జరిగింది. ఇప్పుడు కేసీఆర్, కేటీఆర్, కవిత, హరీష్ రావు, సంతోష్ రావు, ఈ 5 పేర్ల మీదనే జరిగింది ప్రతిది కూడా. ఇవాళ శాప్లో ఇప్పుడు క్రీడా దాంట్లో కార్పొరేషన్లో కూడా రాత్రి కేటీఆర్ది, కవిత పాత్ర ఉందని చెప్తున్నారు శాప్లో కూడా. సో అట్లా ఏదన్నా ముట్టుకుంటే దాంట్లో వాళ్ళ పేరు వస్తుంది. ఇప్పుడు ఇంకెన్నెన్ని వెళ్తాయో బయటికి తెలియదు. ఈ రేస్ కేసు కావచ్చు, కవిత లిక్కర్ కేసు కావచ్చు, కాళేశ్వరం ప్రాజెక్ట్ కావచ్చు, ఇట్లా ప్రతి దాంట్లో కూడా వాళ్ళు వస్తున్నారు. అవన్నీ బయట పెడుతున్నందుకు మీడియా వాళ్ళని సప్రెస్ ఇస్తున్నారు. అంతే, వాళ్ళ మీద దాడులు జరుగుతున్నాయి. అంటే కవిత మళ్ళీ కాంగ్రెస్లోకి వస్తుందని చెప్పి ప్రచారం జరుగుతుంది. కానీ అది ఎంతవరకు వాస్తవం అనేది మనకి ఇంతవరకు హైకమాండ్ డెసిషన్ అది ఉంటుంది. మనకి ఇంతవరకు దాని మీద పెద్దగా అవగాహన లేదు. దాని మీద కవిత గారు వస్తున్నారా రావట్లేదా అనేది తెలియదు. ఓకే మేడం, మొత్తం రానున్న అంటే ఈ మహిళలకు, రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మహిళలకు మీరు ఏం చెప్పదలుచుకున్నారు? రండి, మహిళలకు ఇప్పుడు రాబోయే కాలంలో మంచి అవకాశం ఉంది. ఆల్రెడీ స్థానిక సంస్థలలో అయితే 50% రిజర్వేషన్ ఉంది. ఇప్పుడు రాబోయే కాలంలో బైఫర్కేషన్ జరిగిన తర్వాత తప్పనిసరిగా మళ్ళీ 30% రిజర్వేషన్ ఇస్తామంటున్నారు. కాకపోతే 30% రిజర్వేషన్లలో బీసీలకు కూడా ఇవ్వాలని మేము డిమాండ్ పెడుతున్నాము. ఇంకొకటి ఏంటంటే మహిళలు రాజకీయాల్లోకి వస్తే తన సొంతంగా వాళ్ళు మాట్లాడగలిగే స్థాయిలో ఉండాలి ఖచ్చితంగా. ఎందుకంటే ఆమె ఉంటుంది, ఆయన పదవి చేస్తుంటాడు. అంటే ఈ మధ్యకాలంలో కొంత తగ్గింది, కానీ దాదాపుగా అలా జరగకుండా మహిళలందరూ చైతన్యవంతులై చదువుకొని ముందుకొచ్చి రాజకీయాల్లోకి వస్తే బాగుంటుంది. మీరు కూడా సామాజిక అంశాల మీద మీకు ఒక అవగాహన ఉండాలి ఖచ్చితంగా. సో దాన్ని కూడా మేము పరిగణలోకి తీసుకొని ఇచ్చేటువంటి పదవులు కూడా కొంతవరకు చదువుకున్న వాళ్ళు అయ్యి ఉండి కొంత తెలిసిన వాళ్ళు అయ్యి ఉంటే బాగుంటుంది అనేది మా ఉద్దేశం. బీసీ రిజర్వేషన్ది కూడా అదే మాట్లాడుతున్నాం మేము. బీసీ రిజర్వేషన్లు యాక్చువల్గా ఏంటంటే స్వాతంత్రం వచ్చిన తర్వాత అంబేద్కర్ గారు రాజ్యాంగం రచించినప్పుడు ఎస్సీలకు మంచి ప్రాధాన్యత ఇచ్చింది. ఆటోమేటిక్గా ఫైనాన్షియల్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నటువంటి ఫార్వర్డ్ క్లాసెస్ కూడా బాగానే, దీనివల్ల ఈ 75 సంవత్సరాలలో ఫార్వర్డ్ క్లాసెస్ బాగానే అనుభవించిండ్రు, అధికారాలు కావచ్చు ఏదైనా కూడా. ఎస్సీలకు రిజర్వేషన్ ఉంది కాబట్టి వాళ్ళు కూడా, ఎస్టీలకు రిజర్వేషన్ కూడా అంబేద్కర్ గారు కల్పించిండ్రు కాబట్టి వాళ్ళు కొంతవరకు సామాజిక న్యాయం జరిగిందని నేను భావిస్తున్నా. సో మరి ఇందులో అన్యాయం జరిగిందంటే బీసీలకు ఒకటి అన్యాయం జరిగింది. ఎవరైనా దయదలిచి బీసీలకు ఇస్తే తప్పితే, అంటే కంపల్సరీ ఇవ్వాలన్న రూల్ ఏం లేదు, అదే రిజర్వేషన్ అయితే మాకు రైట్ ఉంటుంది. కానీ ఈరోజు ఆ రైట్ లేకపోవడం వల్ల బీసీలు చాలా వరకు లాస్ అయింది అనేది వాస్తవం. మరి ఈరోజు రేవంత్ రెడ్డి గారు తీసుకున్నటువంటి డెసిషన్ చాలా చారిత్రాత్మకమైనది, విప్లవాత్మకమైన మార్పు వస్తుందని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే బీసీలలో 540 కులాలు ఉన్నాయి. ఆ బీసీలందరికీ ఇప్పుడు ఎస్సీలు ఎస్టీలు అంటే ఒక 5-6 కులాలు ఉన్నాయి, ఎస్టీలు అంటే ఒక 2-3 కులాలు ఉన్నాయి.
అదర్ కాస్ట్ అంటే వాళ్ళకు ఆటోమేటిక్గా ఉన్నా లేకపోయినా వాళ్ళకు ప్రాధాన్యత ఉంది ఈరోజు, అది చెప్పకనే తెలిసిన సత్యం అది. సో మరి బీసీలలో ఉన్నటువంటి 540 కులాలకు న్యాయం చేయడానికి ఈరోజు రేవంత్ రెడ్డి గారు ఒక విప్లవాత్మకమైన మార్పు తీసుకొచ్చి డెసిషన్ తీసుకున్నారంటే బీసీల తరఫున మేము హ్యాట్సాప్ చెప్తున్నాము. సో ఇప్పుడు ఇక్కడ బీసీలు మొదటి కులం మున్నూరు కాపైతే అంటే స్టార్టింగ్ నుంచి చూసుకుంటే మనకి కుంచెరకలు ఎరకలకు వీళ్ళందరూ కూడా బాతులు సాదుకునేటువంటి నివాస స్థలం లేనటువంటి సంచార జాతులు కూడా బీసీలకే వస్తాయి. సో అటువంటి జాతులకు కూడా మీకు ఇవాళ రాజకీయ చైతన్యం తెచ్చి రాజకీయంగా మేము అవకాశం ఇస్తున్నామంటే ఎంత గొప్ప విషయం అది. కాబట్టి మేము దాన్ని పూర్తిగా స్వాగతిస్తున్నాము. దాంట్లో బీసీలందరికీ కూడా అవకాశం లభిస్తుంది రాబోయే కాలంలో అని మేము వేచి చూస్తున్నాం. ఇంకా స్థానిక సంస్థలలో రేపు కూడా రాబోయే కాలంలో ఇప్పటివరకు చాలా ఏళ్ళైంది బీసీలకు స్థానం లేక మహిళలకి నల్లగొండలో 25 years బ్యాక్ వచ్చిన అవకాశమే కానీ ఇప్పటివరకు రాలేదు. మేబీ మహిళలకు అవకాశం వస్తుందని నేనైతే అనుకుంటున్నాను. ఎందుకంటే 25 years బ్యాక్ వచ్చింది. మహిళల రిజర్వేషన్ వచ్చిన తర్వాత కూడా నల్గొండకు రాలే. 2001 ఆ టైంలో వచ్చింది కానీ ఇప్పుడు రాలేదు. కాబట్టి మేబీ వస్తుందేమో అని ఆశిస్తున్నాం. మేము మహిళా ప్రాధాన్యత పెరగాలని మేము కోరుకుంటున్నాం. ఓకే మేడం, సర్పంచులు కానీ ఎంపీటీసీలు కానీ జెడ్పీటీసీలు మహిళలు గెలిచిన దగ్గర వాళ్ళ హస్బెండ్స్ పరిపాలించడం జరుగుతుంది సార్. గత ప్రభుత్వంలో మొత్తం అయ్యే జరిగినాయి. ఇప్పుడు మీ ప్రభుత్వంలో ఏమైనా మార్పులు తెస్తారా? ఖచ్చితంగా మార్పులు. మా రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారు, ఇందిరమ్మ ఇల్లు కానీ ఏది కానీ మహిళలకు ఎందుకు ఇస్తున్నాము, వాళ్ళ చైతన్యం పెంచాలి. ఇప్పుడు వడ్డీ లేని రుణాలు ఇస్తున్నాము, తర్వాత సోలార్ది పవర్ ప్లాంట్స్ ఇస్తున్నాము, పెట్రోల్ బంకులు ఇస్తున్నాం. ఎందుకు ఇస్తున్నాం? మహిళలకి, మహిళల ప్రాధాన్యత పెరగాలి. మహిళలకు ఫ్రీ సర్వీస్ ఇస్తున్నాము అని అంటే వాళ్ళు పని చేసుకోగలగాలి. బ్యాంకులలో వాళ్ళే అకౌంట్స్ ఓపెన్ చేసి వాళ్ళే లోన్లు తీసుకుంటున్నారు. ఇవాళ ఈ లోన్లన్నీ కూడా వడ్డీ లేని రుణాలు, స్త్రీ ముద్రా లోన్స్, ఇవన్నీ కూడా మహిళల కోసం ఏర్పాటు చేయబడ్డటువంటి లోన్స్. ఎందుకంటే వాళ్ళు ఫైనాన్షియల్గా వాళ్ళకు స్టేబుల్ కావాలి, వాళ్ళు ఫైనాన్షియల్గా డెవలప్ కావాలనే మేజర్ ఉద్దేశంతో మహిళల పేర్ల మీద ఎవ్రీథింగ్, ఏ పథకం వచ్చినా కూడా ఈరోజు మహిళలకు ఇస్తున్నామంటే మహిళలను బలోపేతం చేయడానికని ఇస్తున్నాం. అదేవిధంగా ఇప్పుడు టీఆర్ఎస్లో సర్పంచులు ఎంపీటీసీలు వాళ్ళ భర్తలు పనిచేసినంటే ఎక్కడో ఒక దగ్గర జరగక మానదు. ఇప్పుడు నేనున్నానంటే మా భర్త సపోర్ట్ లేకుండా నేను ఈరోజు ఈ స్థాయిలో ఉండను కదా. సో సపోర్ట్ అనేది కామన్, కాకపోతే మాట్లాడగలగాలి. సమస్యలు ఎవరైనా మనకు చెప్తే మనం తీర్చగలగాలి. సో వైఫ్ చేసే పని వైఫ్ చేస్తుంది, హస్బెండ్. కాకపోతే అధికారిక కార్యక్రమాలు అన్నిట్లలో కూడా మహిళలు ముందుండి చైతన్యవంతంగా ఉండి వాళ్ళు ప్రజా సమస్యలు ఏమైనా ఉన్నాయంటే మహిళలు ముందుకు వచ్చి పని చేయగలిగితే బాగుంటుంది. కానీ ఆయననే మీటింగ్లలో పార్టిసిపేట్ అవుతాడు, నేను ఇంటికాడు ఉంటా అంట్లు ఉంటా అంటే కాదు. నువ్వు పదవి తీసుకున్నప్పుడు తప్పకుండా నువ్వు ముందుకు రావాలి, నువ్వు పని చేయాలి. నీ చేతనైనంత నువ్వు చెయ్యి. నీ సపోర్టు నీ భర్త ఇంకేమైనా బయట పనులు ఉంటే ఆయన చేసుకుంటారు, అట్లా ఉంటుంది. కానీ కంప్లీట్గా ఆయన మీద వదిలేసి నేను ఇంట్లో ఉంటా అంటే కాదు. సో ఇప్పుడు అందరికీ కూడా మహిళలకు నేను చెప్పేది ఏంటంటే మీకు ఇచ్చినటువంటి బాధ్యత ఏదన్నా కావచ్చు. అది ఇప్పుడు కొన్ని దగ్గరలో పదవులు మేము చిన్న ఉద్యోగాలు కానీ ఏదైనా ఇప్పిస్తే తప్పకుండా వాళ్ళే పోతారు, వాళ్ళే చేస్తారు కదా. ఇప్పుడు ఏదైనా ఉద్యోగం వచ్చిందంటే వాళ్ళు ప్యూన్ అయినా సరే ఆమెనే పోవాలి, చేయాల్సిందే. నువ్వు చదువు వచ్చినా రాకున్నా ఏదో. సో అట్లనే రాజకీయంగా నీకు ఏదైనా అవకాశం వచ్చిందంటే తప్పకుండా నువ్వే పని చేయాలి. తోడు తీసుకో, మీ హస్బెండ్ ఏమన్నా ఉంటే తోడు తీసుకో, కానీ నువ్వు తప్పకుండా పని చేయాలి, ముందుకు రావాలని నేను కోరుకుంటున్నాను. ఓకే మేడం, ఇప్పుడు ఇక్కడ గెలిచి ఒక విలేజ్లో ఎంపీటీసీగా సర్పంచ్గా గెలిచిన తర్వాత ఎక్కడో సిటీలలో ఉండి పిల్లల చదువుల కోసం ఉండి ప్రజలకు అందుబాటులో ఉండని నాయకులు చాలామంది ఉన్నారు మేడం. అట్లాంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? అంటే ఇప్పుడు ఊర్లోనే ఉండి పని చేయాలని ఏం లేదు. సర్పంచ్ ఊళ్ళో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అండి, ఇప్పుడు మనకి మండలంలో పని ఉంది, పోలీస్ స్టేషన్లలో పని ఉంటుంది, జిల్లా స్థాయిలో పని ఉంటుంది, కలెక్టర్తో పని ఉంటుంది. ఊర్లోనే ఉండి మనం ఇవన్నీ అందరినీ పరిచయాలు పెంచుకోవడం ఇవన్నీ కుదరదు కొన్ని సందర్భాలలో. ఇప్పుడు మనం ప్రొఫెషన్ ఉంది, మాకు అడ్వకేట్గా ప్రాక్టీస్ చేస్తున్నా, నేను ఊర్లోనే ఉండాలి, అడ్వకేట్గా ప్రాక్టీస్ చేయాలి, ఊర్లో ఉండడం అంటే కుదరదు. మా ఫైనాన్షియల్ స్టేటస్ మేము చూసుకోవాలి కొంత, అంటే మేము కనీసం నడుపుకోవడానికి మా ఫ్యామిలీ నడపడానికి మాకు ఉంటుంది కదా. సో అట్లా కొన్ని సందర్భాలలో తప్పని పరిస్థితులలో ఉన్నా కూడా ప్రజలకు అందుబాటులో ఉండాలి. నిన్న 3 పంచాయతీలు మా ఊళ్ళో ఉన్నాయి, అక్కడే ఉన్నాం, నిన్న ఈవినింగ్ వచ్చినాం మా పని. అట్లా సమయానికి జనాలకి అందుబాటులో ఉంటూ నీ పని నువ్వు చేసుకోవచ్చు. కానీ కంప్లీట్గా ఊర్లోనే ఉండాలి, ప్రతి నాయకుడు ఊర్లో ఉండాలంటే కుదరదు. ఇప్పుడు ఎమ్మెల్యే ఉన్నారు, ఎమ్మెల్యే కాన్స్టిట్యున్సీలో ఉంటారు, వెళ్తూ ఉంటారు, వస్తుంటారు, ప్రజలకు ఏదైనా కార్యక్రమాలు అందుబాటులో ఉండాలన్నప్పుడు తప్పనిసరిగా ఉంటారు.
సో అది కానీ ఊళ్ళోనే ఉండాలన్న రూల్ ఏం లేదు, కాకపోతే వాళ్ళకి అందుబాటులో తప్పనిసరిగా ఉండాల్సి వస్తుంది అట్లా. ఓకే మేడం, ఇప్పుడు ఎన్నికలు రాబోతున్నాయి మేడం, మొత్తం ప్రజలకు ఓటర్లకు ఏం చెప్పదలుచుకున్నారు? ఎందుకంటే ఎన్నికలు అంటే చాలా విలువైనవి, వాటిని మద్యానికో మనీకో అమ్ముకోవడం జరుగుతుంది మేడం. వాళ్ళలో ఎలాంటి చైతన్యం తీసుకురావడానికి ఒక మహిళా నాయకురాలుగా మీరు కృషి చేస్తున్నారు? ఖచ్చితంగా అండి. ఇది ఈరోజు రాజకీయాలంటే మద్యము డబ్బులు మయమైపోయింది అనేది కొంతవరకు వాస్తవం. కానీ మేమేమంటున్నామంటే స్థానిక సంస్థల్లో మేము చేసిన అభివృద్ధి చూసి ఓటేయండి అంటున్నాం. ఒట్టిగా వెళ్ళట్లే, ప్రతి దగ్గరికి కూడా మేము గ్యారంటీస్ పట్టుకొని ప్రతిదీ మేము చేసిన పని చూసి ఓటేయండి. మేము రైతు రుణమాఫీ చేస్తామన్నాం, 2 లక్షలు రుణమాఫీ చేసినాం. రైతు భరోసా అన్నాము, చేసినాము. మహిళలకు ఏదైతే ఇస్తామన్నామో అవన్నీ కూడా ఇచ్చినాం. 1-2 కార్యక్రమాలు అంటే ఎట్ ఏ టైం మేము ఒక 1 ఇయర్లో ఇస్తామని చెప్పలే. ఇన్ ద స్పాన్ ఆఫ్ 5 ఇయర్స్ మేము కంప్లీట్గా అన్నీ కూడా మేము ఇచ్చినటువంటి ప్రతి హామీ కూడా నెరవేరుస్తామని చెప్తున్నాం. ఈరోజు పాడైపోయిన వ్యవస్థను బాగు చేసుకోవడానికే మాకు సంవత్సరం పడుతుంది. సంవత్సరం మీద ఇంకా ఎంత టైం పడుతుందో తెలియదు. ఎందుకంటే నెలకు 7,000 కోట్ల రూపాయలు వడ్డీలే కడుతున్నాం. అంటే అవే ఉండుంటే మీకు చెప్పిన 2,500 ఇవ్వడానికి పెద్ద ఇబ్బంది ఏం కాదు. సో ఇట్లా చదువుకున్న వాళ్ళకి అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు, ప్రతి మాట చెప్తున్నాడు, మా దగ్గర ఎంత బడ్జెట్ ఉంది, మేము ఎంత ఖర్చు చేస్తున్నాము, మేము ఎంత పన్నుల ద్వారా మాకు వస్తుందో అన్నీ క్లియర్గా చెప్తున్నారు. కానీ ఆ రోజు ఆ దొరల కాలంలో దొరలు ఎట్లా పరిపాలించిండ్రో ఆ రకంగా పరిపాలన చేసిండ్రు. అంటే ఏదో ఇసిరేస్తున్నాం మేము, బహుమతులు కానుకలు రోడ్ల మీద పోతుంటే ఇసిరేసినట్టుగా కొన్ని డబ్బులు ఇసిరేసుకుంటూ పోయిండ్రు తప్పితే అవి కూడా మన దగ్గర వసూలు చేసి ఇచ్చిన డబ్బులే. మన దగ్గర వసూలు చేసినటువంటి డబ్బులని దాదాపు 5 లక్షల కోట్లని వృధాగా పెట్టిండ్రు. ఈరోజు ఆ కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతోటి మన కష్టాన్ని పాడు చేసిండ్రు. అంటే మనమందరం క్షమించరా అని నేరం చేసిండ్రు ఈరోజు వాళ్ళు. అదేదో 2 పిల్లర్లు కూలినాయి, 3 పిల్లర్లు కూలినాయి అంటే ఒక ఇంటికే ఒక పిల్లర్ కూడిపోతే ఇల్లు కూలిపోతుంది. అది అందరికి తెలిసిన సత్యం. కానీ హరీష్ రావుకి మెదడుండి మాట్లాడుతుండో లేదో 2 కౌలున్నాయి, 2 పిల్లర్లు ఊలితే ఏమవుతుంది అని మాట్లాడుతుంది. చదువుకున్న మేధావులకు ఇది క్లియర్గా అర్థమవుతుంది. 2 కూలితే పాడవుతుందా, అసలు కొంచెం కుంగితే కూడా పాడైపోతుంది, అంత పెద్ద ప్రాజెక్టు. సో అంటే మన డబ్బులన్నీ తీసుకుపోయి ఆ ప్రాజెక్టులో పోసి ఆ ప్రాజెక్ట్ నాశనం చేసి ఈరోజు అప్పుల పాలైనామంటే కేవలం టీఆర్ఎస్ పనికి మాలిన చేష్టల వల్ల. ఈరోజు తెలంగాణ ఈ రోజుకి ఆ 5 లక్షల కోట్ల అప్పు లేకపోతే అభివృద్ధి చెందిన రాష్ట్రాల్లో మొదటి స్థానంలో ఉండేది. చదువులో కూడా తెలంగాణ రాకముందు చదువు స్థాయిలో మనం కొంత ముందు ఉండేది, ఇప్పుడు చివరి నుంచి 2వ స్థానంలో ఉన్నాం. అంటే చదువుకు ప్రాధాన్యత లేదు. దొరల పాలన వచ్చినాక ఉద్యోగాలకు లేదు. విద్యా వ్యవస్థను నాశనం చేసిండు, చదువును మొత్తం నాశనం చేసిండు. స్కూల్స్ అన్నీ ఇప్పుడు మేము తెరిపిస్తున్నాం. మళ్ళీ రేవంత్ రెడ్డి గారి హయాంలో మూతబడిన స్కూల్స్ అన్నీ కూడా మేము తెరిపిస్తున్నాం. ఈరోజు మా ఎమ్మెల్యేలు ప్రతి ప్లేస్లో కూడా వాళ్ళకి కావాల్సినటువంటి డ్రెస్సెస్ కానీ వాళ్ళ సొంత నిధులతోటి, మా సాగర్ ఎమ్మెల్యే మొన్న కాలేజీలలో ఫర్నిచర్ అంతా కూడా సొంత మనీతోటి ఇవ్వడం జరిగింది. అంటే విద్యా వ్యవస్థను బలోపేతం చేయాలని మేజర్ ఉద్దేశంతో మేము ఇట్లా ముందుకెళ్తున్నాం. మేడం, ఇప్పుడు మీరు చెప్పిన ఎవరైతే నాయకులు ఉన్నారో వాళ్ళే కాళేశ్వర నీళ్ళు కూడా ప్రతి నియోజకవర్గానికి అందించిన అంటున్నారు మేడం. గతంలో అనడం జరిగింది, మీరు కూడా అయిన ఉంటారు. వాస్తవంగా ఈ మిర్యాలగూడ నియోజకవర్గానికి కాళేశ్వర నీళ్ళు అందినంటారు? ప్రైవేట్ కాలేజీలు ఉన్నాయి, ఇప్పుడు వీళ్ళు వచ్చిన హయాంలో చేసినవి ఏం లేవు. అంతకు ముందున్న కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో ఉన్నటువంటి స్కూల్స్ తప్ప కొత్తగా టీఆర్ఎస్ వాళ్ళు వచ్చిన తర్వాత చేసిన ఏం లేవు. మోడల్ స్కూల్స్ కూడా అప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఏర్పాటు చేసిన మోడల్ స్కూల్సే కానీ ఇప్పుడు కొత్తగా వీళ్ళు వచ్చిన తర్వాత కొత్త బిల్డింగ్ కట్టింది లేదు, కొత్తగా ఏం చేసింది ఏమీ లేదు. ఇక్కడ ఉన్న రోడ్లైనా ఏమైనా కూడా ఇక్కడ పాత మంత్రులు ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు ఏమి లేవు. ఇక్కడ ప్రాజెక్టులు కట్టినా ఏవి కట్టినా కూడా కాంగ్రెస్లో హయాంలో కట్టినటువంటివే. ఇప్పుడు కూడా మా ఎమ్మెల్యేలు అందరూ కూడా వాళ్ళ సొంత, ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చిన నిధులే కాకుండా వాళ్ళ సొంత నిధులతోటి కూడా ఎవరన్నా పేదోళ్ళు పోయి ఏమన్నా మాకు ఇప్పుడు కాలేజీలో ఇవి లేవు అవి లేవు అంటే నిన్న సాగర్లో అన్నీ కూడా బెంచెస్ అవి ఇవన్నీ కూడా ఒక 10 లక్షల రూపాయలతోటి డొనేట్ చేయడం జరిగింది. వాటర్ ఫెసిలిటీ కల్పించడం జరుగుతుంది, ఫిల్టర్ వాటర్స్. సో అట్లా ఎమ్మెల్యేల దృష్టికి వచ్చిన సమస్యలు కూడా వాళ్ళు సొంతంగానైనా సరే అడిగిన సమస్యను తీర్చడం వాళ్ళ బాధ్యతగా తీసుకొని ఈరోజు పనిచేస్తాం. మేడం, ఫైనల్గా కాళేశ్వరం నీళ్ళు గత ప్రభుత్వం ఈ మిర్యాలగూడ నియోజకవర్గానికి అందించిన అని చెప్తున్నారు మేడం. ఇప్పుడు మీరు చెప్పిన నాయకులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ చెప్పడం జరిగింది. అవి వాస్తవంగా ఇక్కడ ఎన్ని ఎకరాలకు నీళ్ళు అందించగలిగారు? అదంతా అబద్ధం, శుద్ధ అబద్ధం. ఇక్కడ నీళ్ళు వస్తున్నాయి అంటే కేవలం నాగార్జున సాగర్ నుంచి వచ్చినటువంటి నీళ్లు తప్ప ఇంకో ప్రాజెక్ట్ నుంచి నీళ్ళు ఏం వీళ్ళు కాళేశ్వరం నుంచి వచ్చినాయి లేవు, ఎక్కడి నుంచి వచ్చినాయి లేవు. చెప్పుకోవడానికి బాగుంది,
కాళేశ్వరం కట్టినాం, అది ఇది 6వ వింత 7వ వింత అంటే వింత అదే. ఏంటంటే ఇప్పుడు 100 ఏళ్ల కింద కట్టిన ప్రాజెక్ట్ అట్లనే ఉంది, 5 ఏళ్ల కింద కట్టింది 2 రోజులలో పోయింది. అదే వింత తప్పితే ఇంకో వింత ఏం లేదు ఇక్కడ. టీఆర్ఎస్ హయాంలో శూన్యం. నాగార్జున సాగర్ కానీ నల్లగొండ జిల్లాకు చేసింది శూన్యం. కాకపోతే ఆ రోడ్ల మీద చెట్లు పెట్టి చిన్న చిన్న పార్కులు పెట్టారు, చూసిన ఏదన్నా విలేజ్కి ఎంటర్ అయ్యే ముందు చిన్న చిన్న పార్కులు ఏర్పాటు చేశారు. అది 50 కోట్లు పెట్టి 5 కోట్లతో 2 కోట్లతో చేశారు. అవి వాళ్ళు తినడానికి చేసినటువంటి కార్యక్రమాలు తప్ప ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరగలేదనడానికి నిదర్శనం నల్లగొండ జిల్లా. నల్లగొండ జిల్లా అంటే కాంగ్రెస్ గడ్డ కాబట్టి ఇక్కడ ఏం చేయొద్దు అని ఫిక్స్ అయినరు, ఏమి చేయలేదు. మేడం, రాష్ట్రంలో ఉన్న మహిళలకి, ఈ నల్గొండ ఉమ్మడి జిల్లాలో ఉన్న మహిళలకి, రేపు సర్పంచ్ ఎంపీటీసీ చేయబోయే మహిళలకి, వాళ్ళకి మీరు ఏం చెప్తారు? నేను చెప్పేది ఒకటే అండి, ముందు విద్యావంతులు అయితే ఆటోమేటిక్గా చైతన్యవంతులు అవుతారు. చట్టాలు ఏంటో తెలుస్తాయి, రాజకీయం ఏందో తెలుస్తుంది, మనకు వచ్చిన అవకాశాలు ఏందో తెలుస్తాయి. ఇప్పుడు ఆ రోజు ఒక కార్యక్రమం తీసుకున్నారు, మహిళలకి ఈ సమభావన సంఘాలని ఇవి పెట్టిండ్రు. అప్పటి వరకు మహిళలు ఎవరు కూడా బ్యాంకులలో అకౌంట్స్ తీయడం, చదువుకున్న వాళ్ళు ఎర్నింగ్ ఉన్న వాళ్ళు తీసుకోవడం వేరు. ఇప్పుడు ఊర్లలో పనిచేసే వాళ్ళు కూడా ఈరోజు ఎర్నింగ్ చేస్తున్నారు, వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు, నెలకు 100 రూపాయలు చేసుకొని దాదాపు పెంచుకుంటూ అట్లా ఒక్కొక్క సమాఖ్యకి దాదాపుగా 10 లక్షలు 20 లక్షలు 50 లక్షలు కోటి రూపాయల లోన్ కూడా తీసుకునే స్థాయికి వచ్చింది ఈరోజు. వచ్చి కొంతమంది అయితే నాకు తెలిసిన మహిళలు, నేను మాట్లాడుతూ ఉంటా వీళ్ళతోటి, కొంతమంది కారం కొట్టే కంపెనీ ఫ్యాక్టరీస్ అవి రకరకాలైనటువంటి వాటి కోసం లోన్లు తీసుకొని ఇవాళ చాలా డెవలప్ అవుతున్నారు. దాదాపుగా మా చిన్న విలేజ్, మాది ఉన్నది ఎంత 1100 మంది 1200 మంది ఓటర్లు ఉన్నారు. సో ఆ విలేజ్లో దాదాపుగా 55 సమాఖ్యలు ఉన్నాయంటే 550 మంది మహిళలే సమాఖ్యలలో ఉన్నారు ఈరోజు. అంటే ఎవ్రీబడి వాళ్ళ ఎర్నింగ్ ఉంది, వాళ్ళు పొదుపు చేసుకుంటున్నారు, వాళ్ళు లోన్ తీసుకుంటున్నారు, వాళ్ళ కార్యక్రమాలు చేసుకుంటున్నారు. అంటే ఎంత చైతన్యం వచ్చింది. ఆ విధంగానే చదువులో కూడా మంచి చైతన్యం వచ్చి ఉన్న చట్టాలని, ఉన్న ప్రభుత్వం ఏవైతే అవకాశాలను కల్పిస్తుందో వాటన్నిటిని వాడుకోవడానికి అవకాశం వస్తుంది. అన్నీ తెలుసుకోగలిగితే అవకాశం వస్తుంది. వాళ్ళకు ఉన్నటువంటి చట్టాలు ఏంది అవగాహన వస్తుంది. సో ఇట్లా రాజకీయంగా కూడా వాళ్ళు ముందుకు వస్తారు. ఇక రాబోయే కాలంలో మహిళలకి రాజకీయంగా కూడా అవకాశాలు ఉన్నాయి కాబట్టి మహిళలందరూ కూడా రాజకీయాల్లోకి రండి అని నేను ఆహ్వానిస్తా ఉన్నాను. ఓకే, థ్యాంక్ యూ మేడం, ధన్యవాదాలు. చూస్తూనే ఉంటాను.